చంద్రబాబు నాయుడు ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యంతో ఎలాంటి బాధ్యత లేని ఓ నిర్లక్ష్య వైఖరిని దళిత గిరిజన పిల్లలు చదువుకునే హాస్టల్ మీద క్రూరమైన వైఖరిని అవలంబిస్తుంది. 18 సంఘటనలు జరిగినాయి చంద్రబాబు నాయుడు తన అధికారం చేపట్టిన రోజు నుండి. గోరు ముద్ద కాదు, అది ఘోర ముద్దగా మారిపోయింది. కూటమి సర్కారుకు సంపాదించుకునే మార్గాలు వెతుక్కోవడంతోనే పని సరిపోతుంది. పరిపాలన పూర్తిగా గాలికి వదిలేసింది. ఈ వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా పార్టీ పూర్తిగా ఖండిస్తున్నాం. మీ వైఖరిని మార్చుకోమని డిమాండ్ చేస్తున్నాం. నిజంగా మీకు మానవత్వం ఉంటే గురుకుల పాఠశాలలను ఎందుకు పెట్టారు? సంక్షేమ పాఠశాలను ఎందుకు పెట్టారు? వాళ్లకు వసతిని కూడా ప్రభుత్వం ఎందుకు కల్పించింది? ఆ హాస్టల్లో ఉండే చిన్న బిడ్డలకు ఎలాంటి ఆహారం పెట్టాలనే వ్యవహారాన్ని మీకేమైనా సోధ్యం ఉంటే, మీకేమాత్రం సిగ్గుంటే 2019-24 మధ్య కాలంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెబుతున్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి. మీకు దళితులంటే ఇష్టం లేదని తెలుసు, గిరిజనులంటే ఇష్టం లేదని తెలుసు, మైనార్టీలంటే అంతకన్నా ఇష్టం లేదని తెలుసు. కానీ అభంశుభం ఎరగని అమాయకులైన చిన్నబిడ్డలు, అనాథలైన చిన్నబిడ్డలు, చదువుకునే చిన్నబిడ్డల మీద కక్ష ఎందుకని అడుగుతున్నాం. మీ మనవడుకున్న వయసున్న బిడ్డలే ఆ హాస్టల్లో ఉన్నారు. ఏ తల్లి కన్న బిడ్డలో ఆ హాస్టల్లో ఉన్నారు. మీకెంత ప్రేమ ఉంటుందో మీ బిడ్డల మీద, మీ మనవల మీద, మీ మనవరాళ్ల మీద, ఆయా తల్లిదండ్రులకు, ఆయా తాతలకు, అమ్మమ్మలకు, నాయనమ్మలకు కూడా ఆ చిన్న బిడ్డల మీద అంతే ప్రేమ ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను పెట్టిన ఉద్దేశమే పౌష్టిక ఆహార లోపం ఉంటుందని, సరిగ్గా 3 పూటలు తినటానికి కూడా తిండి లేని పేదవాళ్లని, కటిక కూలి పని చేసుకునే తల్లిదండ్రుల పిల్లవాళ్లని హాస్టళ్లలో పెట్టి ప్రభుత్వమే హాస్టళ్లలో భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన సందర్భాన్ని ఘోరాతి ఘోరంగా మీరు ఈ రోజున ఉక్కుపాదంతో తొక్కిపడేస్తున్నారు. పోనీ అక్కడేమైనా రాజకీయం కోణం ఉందా? దానిలో ఛాంపియన్షిప్ ఎవరికన్నా కావాలా? ఏమీ అవసరం లేదు. మా హయాంలో 7,245 కోట్లు అక్షరాల 5 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కేవలం హాస్టళ్ల మీద 1 నుంచి 10వ తరగతి చదువుతున్న బిడ్డల మీద, వసతి గృహాల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు 7,245 కోట్లు. మీ హయాంలో 2014-19 కాలంలో మీరు పెట్టిన ఖర్చు కేవలం 450 కోట్లు. 7,245 కోట్లకు 455 కోట్లకు ఎక్కడైనా పొంతన ఉందా అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ బడ్జెట్ ఎలొకేషన్స్లలో బిల్లులకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఆ ధనాన్ని ఇలా ఉపయోగించాలనే ప్రణాళిక మీ దగ్గర లేదు. ఆ 14-19 కాలంలో మీరు ఎలగబెట్టారు, మీరు ఓడిపోయారు, మేము అధికారంలోకి వచ్చాం. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తన 2 ఆడపిల్లలకు ఎలాంటి భోజనం ఉండాలో అలాంటి భోజనమే ఉండాలి ఈ పిల్లలకు కూడా అని ఓ ప్రణాళికను రచించాడు. 7 రోజులు 7 రకాల మెనూని తీసుకొచ్చాడు. 7 వారాలు సోమవారం ఏం భోజనం పెట్టాలి, మంగళవారం ఏం భోజనం పెట్టాలి, బుధవారం ఏం భోజనం పెట్టాలి అనే వివరాలను నేను ఒక్క సోమ మంగళవారాలు చదువు వినిపిస్తాను. సోమవారం నాడు హాట్ పొంగలు, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పలావు, గుడ్డు కూర, చిక్కి. మంగళవారం ఉదయం
10:20కి రాగి జావా, మధ్యాహ్నం 12:20కి చింతపండు పులిహార, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు. బుధవారం వెజిటబుల్ అన్నం, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి. ఆయనే కూర్చొని అధికారులందరినీ సమావేశపరుచుకుని, మీరు గతంలో పెట్టిన మెనూ కాదు, మీకు బడ్జెట్ సరిపోకపోతే నేను బడ్జెట్ ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎట్లాగా 450 కోట్లు పెట్టింది, కానీ ఈ బిడ్డలకు పెట్టే ఆహారం పౌష్టిక ఆహారం అయి ఉండాలి, వయసుకు తగ్గట్టుగా పౌష్టిక ఆహారాన్ని ప్రభుత్వమే అందించాలని వారానికి సరిపడా ఈ రోజున 93% మందికి భోజన సదుపాయాన్ని అందించగలిగింది మా ప్రభుత్వం. 40,50,000 మంది విద్యార్థులకు 5 సంవత్సరాల కాలంలో 7,245 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏ మాత్రం సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నాం. దొంగ లెక్కలేసుకోవటం, దొంగ ఉపన్యాసాలు చెప్పటం, ఓకదంపుడు ఉపన్యాసాలు చెప్పటం, అబద్ధపు లెక్కలు ప్రచారానికి వాడుకోవటం, ప్రజలను మోసపరచటం అనే నైజంలో నుంచి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు బయటికి రాలేదు. ఎందుకు నాసిరకం పెట్టారు? ఏం పెట్టారు మీరు ఆ రోజండి? ఉడికిచ్చిన ఇడ్లీ, ఉడకని ఇడ్లీ, శనగపిండితో తయారు చేసిన చట్నీ నిల్వ ఉంచింది తినటం వల్ల ఈ హాస్టల్లో 89 మంది ఆసుపత్రి పాలయ్యారు. అంటే మేము చేసిన విధానానికి, నువ్వు చేసిన విధానానికి ఎక్కడైనా పొంతనుందా అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కక్ష? ఆ 7,245 కోట్లలో ఒక్క సంవత్సరానికి వచ్చి 1,400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే ఆ 1,400 కోట్ల రూపాయల ఎలకేషన్ ఎందుకు చేయను అని అడుగుతున్నాం. స్వయానా మీ హోంమంత్రి వెళ్లి భోజనం చేసేటప్పుడు బొద్దింకొస్తే, ఇదిగో బొద్దింకని ఆమె మాట్లాడిన మాటలు వీడియోలో రికార్డ్ అయింది కదా, అప్పుడైనా మీరు కళ్ళు తెరిచి సరిదిద్దుకోవాలి కదా. దీనికి ఎవరు బాధ్యత వహించాలంటే ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి, షాడో ముఖ్యమంత్రి అయిన లోకేష్, అలాగే గిరిజన శాఖ మంత్రి అయినటువంటి ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 18 సంఘటనలు జరిగినాయండి ప్రియమిత్రులారా, సోదరులారా. ఒక సంఘటన, అర సంఘటన కాదు. ఈ కూటమి ప్రభుత్వంలో హాస్టళ్లలో గురుకుల విద్యార్థులు పడుతున్న అవస్థలు 18 సంఘటనలు జరిగినాయి. 15/7/2004 నాడు ఒకటి నాయుడుపేట తిరుపతి జిల్లా. కలుషిత ఆహారంతో 139 గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 4/8/2024 నంద్యాల జిల్లా కేంద్రంగా వెంకటేశ్వరాపురం ఎస్డిఆర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. ఇలాంటి సంఘటనలు 18 జరిగినాయి. కావాలంటే మీడియా మిత్రులకు ఈ పేపర్ ఇస్తాను. దీని మీద ఉన్న పేపర్లలో, ఈ సమాచారంలో ఒక్క పదం, ఒక్క మాట మేము తప్పు చెప్పినా, ఒక్క తప్పు ప్రచారం చేసినా పూర్తిగా మేము శిక్షకు బాధ్యులని చెప్పి ప్రకటిస్తున్నాం. ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యం? ఒక సంఘటన జరిగింది, 2 సంఘటనలు జరిగింది. విద్యాశాఖ మంత్రి తనకు కాని శాఖల్లో ఏలుబెట్టి, తనకు సంబంధం లేని శాఖల్లోకి దూరి, సర్వంత్రా ఆయనే ఉన్నట్టుగా యాక్షన్ చేస్తూ, ఏ శాఖ మీద సమాచారాన్ని పూర్తిగా అవగాహన లేకుండా తొందరగా ముఖ్యమంత్రి అవుదాం, తొందరగా ముఖ్యమంత్రి అవుదాం, తొందరగా ముఖ్యమంత్రి అవుదాం, ముఖ్యమంత్రి అవుదాం, నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను ముఖ్యమంత్రి అవుతానని యావదప్పించి నీ శాఖలో, ఆ విద్యాశాఖలో జరుగుతున్న లోపాలను మీరెందుకు సరిదిద్దట్లేదు? ఒక్క విద్యాశాఖని ఎలగబెట్టలేని మీరు రేపేదైనా పొరపాటున మా గ్రహచారం బాగలేక మీ నాన్నగారిని దింపి నువ్వు గనక ఎక్కితే బాబో ఏమవుతుందో అని బెంబేలు ఎత్తిపోతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా చెబుతూ, కొడుకు ఆ నిర్వాహకం చేస్తుంటే నిన్న బాబు గారు మళ్ళీ ఇక్కడ మరి ప్రజలకు చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమం చేశాడు. కలెక్టర్ కాన్ఫరెన్స్లు పెట్టాడు, ఎస్పీల కాన్ఫరెన్స్లు పెట్టాడు. మంచిది, మీడియాలో కనపడటం కోసం, ఫోటో తీర్చుకోవడానికి బ్రహ్మాండంగా మీరు పెట్టారు. ఏం వరకు పెట్టారండి? ఏ కలెక్టర్ని మీరు పరిపాలించడానికి అవకాశం ఇచ్చారండి? ఏ ఎస్పీకి మీరు పూర్తి స్వేచ్ఛనిచ్చి లా అండ్ ఆర్డర్ని అదుపులో పెట్టడానికి ఎవరికి ఏ అవకాశం ఇచ్చారండి? పూర్తిగా భ్రష్టు పట్టి ఇచ్చేశారు కదా. అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థని, పోలీసు వ్యవస్థని ఏ సర్కారు వాడుకోనంత నీచాతి నికృష్టంగా మీరే వాడుకుంటున్నారు కదా. ఇంక వీళ్ళని సెక్రటరీలు కూర్చోబెట్టి మీరు చెప్పేదే ఉంది. ఏం చెప్తున్నారండి? ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి,
ఈ పరిపాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయట. ఏ ప్రమాణాలు పెరిగినాయో, ఏ గ్రామంలో పెరిగినాయో, ఏ పట్టణంలో పెరిగినాయో, ఏ నగరంలో పెరిగినాయో, ఒక్క గ్రామాన్ని లేదా ఒక పట్టణాన్ని 2019-24 మధ్య కాలంలో ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి, ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల కల్పన, ఇదిగో మీ 25 నెలల ఈ పరిపాలనలో మీరు చేసిన ప్రమాణాల పెంపు ఏ విధంగా ఉందో కొలబద్దగా చేద్దాం. మొదటి 20 నెలలనే జగన్మోహన్ రెడ్డి గారు 19-24 మధ్య కాలంలో తొలి 20 నెలలను ప్రామాణికంగా తీసుకుందాం. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ పరిపాలిస్తున్న ఈ 20 నెలల కాలాన్ని ప్రామాణికంగా తీసుకుందాం. మీరు ప్రజల జీవన పరిణామాలను ఏ విధంగా మార్చారు, ఎలా మారినాయో మాకు వివరిస్తే మేము విని సంతోషపడతామని చెబుతున్నాం. నిత్యావసర వస్తువులను ధరలను అదుపులో ఉంచగలిగారా మేము అడుగుతున్నాం. విద్యుత్ ఛార్జీల పెరుగుదల ఆపగలిగారా? బస్సు ఛార్జీలు, ఇతర సేవా రంగాలను పెంచకుండా ఆపగలిగారా? ఇదేనా బాబు గారు? ఇది పూర్తిగా అంధకారంగా మారిపోయింది మీ పరిపాలనని నేను మనవి చేస్తూ, అన్ని వర్గాలకు అభివృద్ధి మాటల్లో అన్ని వర్గాలకు అభివృద్ధి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిన్న ఎక్కడున్నాయండి మీ ఆయనే చెబుతున్నాడు కదా, మీ పార్టీకి మీ పార్ట్నరు ఆదినారాయణ రెడ్డి అనే ఆయన, మీ బీజేపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వంలోనూ ఆయన ఓ సామాజిక వర్గం పేరు చెప్పి ఎవరికి అధికారం, ఎవరికి పెద్ద అధికారం ఏమి లేదండి, కొంతమందికి అధికారం అని మీ వాడే చెబుతున్నాడు. ఇంకా అందరికీ ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అందరికీ సమానమైన న్యాయం జరుగుతుందని మీరు చెప్పండి, మేము కూడా సంతోషపడతాం. లేదు కదా, ఇది కొంతమంది ప్రభుత్వమే, కొంతమంది కోసం తెచ్చుకున్న ప్రభుత్వమే, కొంతమంది ఊరేగటానికి తెచ్చుకున్న ప్రభుత్వమే, కొంతమంది కుటుంబాలు బాగుపడటానికి తెచ్చుకున్న ప్రభుత్వమే అని మీ పార్టీలలో, మీ కూటమిలో ఉన్న భాగస్వాములు చెబుతున్నప్పుడు ఇంకెక్కడైనా ఎక్కడుంది? ఈ రోజున నిజంగానే అలాంటి అన్ని వర్గాలకు అభివృద్ధి ఉంటే గిరిజన పాఠశాలలో ఈ రోజున ఘోరమైన మరణాలు, ఘోరమైనటువంటి ఆ ఫుడ్ పాయిజన్ కార్యక్రమాలు ఎందుకు జరుగుతుందని అడుగుతున్నాం.